ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత, దేశంలోనే స్వయంభుగా వెలసిన అతి కొద్ది మహాలక్ష్మి క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా కనక మహాలక్ష్మి క్షేత్రం విరాజిల్లుతోంది. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తిగా, స్వయంభూ పూజాక్షేత్రంగా వెలిశారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించారని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరటం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. అందువల్లే ఆలయ మండపం ఉంటుంది కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు జరుపుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం, దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మార్గశిర మాసోత్సవాల్లో ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులవుతారు. దేశంలో స్వయంభూమూర్తిగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతిపెద్ద క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రం ఇక్కడ విరాజిల్లుతూ ఉంది. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తిగా స్వయం పూజా క్షేత్రంగా వెలిసి ఉన్నారు. ఇక్కడ మార్గశిర మాసం విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. మార్గశిర మాస శుద్ధ పాడ్యమి లగాయత్తు మార్గశిర మాస బహుళ అమావాస్య వరకు 30 రోజుల పాటు అమ్మవారికి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశంలో ఎక్కడా కూడా 30 రోజులు అన్నవి ఉత్సవాలు ఉండవు. అటువంటి 30 రోజుల ఉత్సవాలు ఇక్కడ విశేషం. ప్రతిరోజు కూడా అమ్మవారిని భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా త్రికాలార్చనలు ఉంటాయి. అంటే ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 11:30కి మరియు సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా పంచామృతాభిషేకం, అదేవిధంగా సహస్రనామార్చనలు మరియు సాయంత్రం విశేషంగా హారతులు ఉంటాయి. అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి 108,000 స్వర్ణ పుష్పాలతో అమ్మవారికి అర్చన ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి క్షీరాభిషేక సేవ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క నక్షత్రాన్ని ఉత్తరా నక్షత్రం నాడు ప్రతి మాసంలో కూడా ఆయుష్ హోమం జరపబడుతుంది. అదేవిధంగా ఈ 30 రోజులు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీచక్ర నవాభరణార్చన, లక్ష్మీ హోమం మరియు చండీ పారాయణలు జరుగుతాయి. అదేవిధంగా మండపంలో సామూహికంగా కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. ఈ మాసంలో వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో భక్తులు వచ్చి చక్కగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు కొడమంచిలి శ్రీనివాస్ శర్మ, దేవస్థానం ప్రధాన. అమ్మవారి దేవస్థానానికి చేరుకోవటానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ల నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చరిత్రాత్మక క్షేత్రం కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం.